హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెమెడీ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఈరోజు హెయిర్ కేర్లో నేను చూపిస్తున్నటువంటి వీడియో ఏంటంటే ఓవర్ నైట్ హెయిర్ గ్రోత్ క్రీమ్ అన్నమాట. చాలామంది హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవడానికి ఇష్టపడరు. నూనె జిడ్డుగా ఉంటుందని సంవత్సరాల తరబడి నూనె పెట్టుకోవడం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి ఈ హెయిర్ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఓవర్ నైట్ హెయిర్ గ్రోత్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినటువంటిది మందార పూలు. నేనైతే ఇక్కడ ఎండినటువంటి మందార పువ్వుల్ని తీసుకుంటున్నాను. ఇవి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. మీకు దగ్గరలో మీకు మందార పూల చెట్టు ఉంటే చక్కగా ఆ మందార పూలను కోసేసి మంచిగా ఎండబెట్టుకోండి. లేదంటే పచ్చివి యూస్ చేసుకున్నా కానీ పర్వాలేదు. నాకు ఇక్కడ పచ్చి మందార పువ్వులు అవైలబుల్లో లేవు కనుక ఎండిన మందార పువ్వులని యూస్ చేస్తున్నాను. మందార పువ్వులతో పాటు మనం మందార ఆకుల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని మందార పూలను తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. గిన్నెలోకి వేసుకున్న తర్వాత దానిలోకి వేడి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేడి నీళ్ళల్లో మనం మందార పూలని నానబెట్టడం వలన మందార పూలలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తాయన్నమాట. మీకు కావాలంటే దీన్ని ఇలానే ఓవర్ నైట్ వదిలేసేయచ్చు. కానీ నేనైతే మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేస్తున్నాను. 1 గంట తర్వాత నేను మీకు ఈ మందార పూలను చూపిస్తున్నాను. చూడండి, మనకి చక్కగా వాటర్లో నానిపోయినాయి. మందార పూలలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేసాయి. అలానే మందార పూలకు ఉన్నటువంటి కలర్ కూడా వాటర్లోకి దిగిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఉన్నాయి కదా ఈ వాటర్ అయితే. ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేసేసుకుంటాను వేరొక బౌల్లోకి. ఈ విధంగా మనం ఈ మందార పూలని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ పువ్వులను కూడా పడేయ అవసరం లేదండి. చక్కగా ఆ పూలల్లోకి కొద్దిగా పెరుగును కానీ లేదంటే ఒక ఎగ్ని కానీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా మనం దాన్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ వాటర్తో మనం హెయిర్ గ్రోత్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నేను క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి వేరొక బౌల్ని తీసుకుంటున్నాను. ఈ బౌల్లోకి మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇష్టమైనటువంటి ఆయిల్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూస్ చేసుకుంటున్నాను. ఏదైతే నేను సేల్స్కి పెట్టుకున్నాను అదే హెయిర్ ఆయిల్ని నేను కూడా యూజ్ చేస్తున్నానండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ కూడా చాలా మంచిగా సేల్ అవుతుంది. ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నేను ప్రిపేర్ చేసినటువంటి హెర్బల్ హెయిర్ ఆయిల్తో నేను ఈరోజు క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ ఆయిల్కి బదులుగా మీరు ఏ ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మీ హెయిర్కి ఏ ఆయిల్ సెట్ అవుతుంది అనుకుంటే ఆ ఆయిల్ని మీరు యాడ్ చేసుకోండి. ఇదే ఆయిల్ యాడ్ చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. దీనిలోకి నేను ఇక్కడ ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లోకి ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ వేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి హైబిస్కస్ వాటర్ అండ్ అలానే ఈ ఆయిల్ ఈ 2 బౌల్స్ కూడా నేను ఇలా డబుల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ మనం యాడ్ చేసుకున్నటువంటి ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ అంతా కూడా మనకి ఆయిల్లో కరిగిపోవాలన్నమాట. మొత్తం అది మెల్ట్ అయిపోయేంత వరకు కూడా మనం దీన్ని డబుల్ బాయిలర్ పద్ధతిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ అనేది కంపల్సరీ అండి.
ఎందుకంటే నార్మల్గా వాటర్ ఆయిల్ రెండు మిక్స్ అవ్వవు కదా. మామూలుగా మనం వాటరు ఆయిల్ రెండు కలపడానికి ట్రై చేసామంటే వాటర్లో ఆయిల్ అనేది తేలుతుంది కానీ మిక్స్ అవ్వదు. ఈ ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ వేయడం వల్ల రెండు కూడా కంబైండ్ అయిపోతాయి అనమాట. రెండు ఒకదానికొకటి కలిసిపోతాయి. దాదాపుగా బ్యూటీ క్రీమ్స్లో, లోషన్స్లో కానీ ప్రతి దానిలో బ్యూటీ ప్రొడక్ట్స్లో ఈ ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ అనేది తప్పనిసరిగా యూస్ చేస్తారు. ఇక్కడైతే నాకు రెండు కూడా మంచిగా వేడయ్యాయి. మనం వేసుకున్నటువంటి ఎమల్సిఫైయింగ్ వ్యాక్స్ అంతా కూడా ఆయిల్లో కరిగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ హైబిస్కస్ వాటర్ని నేను ఈ ఆయిల్లోకి యాడ్ చేశాను. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. చాలా టైం పడుతుంది ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలంటే. కనుక నేనైతే ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేస్తున్నాను. ఈ బ్లెండర్తో నేను చక్కగా క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకుంటాను. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే హ్యాండ్ బ్లెండర్ లేదని బాధపడవసరం లేదు. మంచిగా దీనిని మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ కనుక వేడిగా ఉన్నప్పుడే ఇది బ్లెండ్ చేయడం నేను స్టార్ట్ చేశాను. ఈ విధంగా బ్లెండ్ చేస్తూ ఉంటే అది చల్లగా అయ్యే కొద్దీ మనకి క్రీమీ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుంది. నేనైతే ప్రస్తుతానికి చక్కగా ఇలా బ్లెండ్ చేసేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో దట్ అది కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. దగ్గరకు అయ్యి మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటున్నాను. స్టిల్ ఇంకా మనం తీసుకున్నటువంటి ఆయిల్ అండ్ వాటర్ రెండు కూడా వేడిగానే ఉన్నాయి, చల్లగా అవ్వలేదండి. మనకి చల్లగా అయ్యే కొద్దీ మాత్రమే ఇది క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూడండి, నేను కొద్దిసేపు బ్లెండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దీని టెక్స్చర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కాస్త చిక్కబడుతుంది. నేనైతే ఈ బౌల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళా తీసుకొచ్చి బ్లెండ్ చేస్తాను. చూడండి, నేను ఇక్కడ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను. దీని కన్సిస్టెన్సీ అయితే చూసారా, చిక్కగా తయారైంది. ఇప్పుడు మరి కొద్దిసేపు మరలా మనం హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మరొకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనిలోకి మనం మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా నేనైతే ఈ క్రీమ్లోకి విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర విటమిన్ ఈ ఆయిల్ ఉంది, అదే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక క్యాప్సూల్స్ ఉంటే ఆ విటమిన్ ఈ క్యాప్సూల్స్ను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. విటమిన్ ఈ ఆయిల్ తర్వాత నేను దీనిలోకి కాస్త ప్రిజర్వేటివ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కనుక మనం ఇంత కష్టపడి ఇంత వాల్యుబుల్గా ఉన్నటువంటి క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది పాడైపోతే ఉపయోగం ఉండదు కదా. కనుక నేను ప్రిజర్వేటివ్ని యాడ్ చేసుకుంటున్నాను. ప్రిజర్వేటివ్ లేకుండా అయితే ఇది 1 వీక్ ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు. 1 వీక్ తర్వాత మనకి ఇది పాడైపోతుందండి. అందుకే నేను ఇక్కడ ప్రిజర్వేటివ్ని యాడ్ చేసుకున్నాను. చూసారు కదా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో. మనకి చల్లగా అయ్యే కొద్దీ చక్కగా క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది. మనకి ఇంకా చిక్కబడుతుందండి. ఇప్పుడు నేను ఈ బౌల్కి మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేస్తాను. మళ్ళా కన్సిస్టెన్సీ ఏ విధంగా చేంజ్ అవుతుందో మీరే చూడొచ్చు.
మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసాం కదా, దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు నేను మూత పెట్టేసి దీనిని పక్కన ఉంచాను. ఇందాకటి కన్సిస్టెన్సీకి ఇప్పుడు కన్సిస్టెన్సీకి చేంజ్ అయితే మీకు కనిపించే ఉంటుంది. చక్కగా క్రీమ్ లాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి ఈ హెయిర్ గ్రోత్ క్రీమ్ అయితే. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా నేను గ్లిజరిన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్లిజరిన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి ఓవర్ నైట్ హైబిస్కస్ హెయిర్ గ్రోత్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టండి. ఇదే క్రీమ్ని మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. కొన్ని వందలు పెట్టి మనం ఈ క్రీమ్ని కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు మనము చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా ఎటువంటి కెమికల్ లేకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఒక్క ఎమిల్సిఫైయింగ్ వ్యాక్స్ కనుక మనం ఇంట్లో కొనుక్కొని పెట్టుకున్నామంటే ఎన్నో రకాలటువంటి ఫేస్ క్రీమ్స్, ఇలా హెయిర్ క్రీమ్స్, బాడీ లోషన్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఓపిక కావాలండి. చూడండి, ఫైనల్గా కూడా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత మన ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇంతే అండి, మనకి ఈ ఓవర్ నైట్ హెయిర్ గ్రోత్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం వేరొక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనం స్టోర్ చేసుకున్నటువంటి కంటైనర్స్ కూడా చాలా క్లీన్గా ఉండాలన్నమాట. నేనైతే ఇక్కడ స్టెరిలైజ్ చేసినటువంటి కంటైనర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో మనం ఆయిల్ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరి జిడ్డుగా ఉంటుందేమో అని డౌట్ మీకు రావచ్చు. ఏమాత్రం గ్రీజీనెస్ ఉండదండి. చక్కగా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మనం హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు కానీ, లేదంటే ఓవర్ నైట్, ఎందుకంటే మనం ఓవర్ నైట్ హెయిర్ గ్రోత్ క్రీమ్ కనుక ఇది ఓవర్ నైట్ మనం దీనిని పెట్టుకుంటేనే దానిలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా మనకి చక్కగా స్కాల్ఫ్ అంతా అబ్జర్వ్ చేసుకొని మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. చూశారు కదా, ఎన్నో వందలు ఖర్చు పెట్టి మనం మార్కెట్లో కొనేటటువంటి క్రీమ్ని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో, ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.